ఆదికాండము 37:2 యాకోబు వంశావళి ఇది. యోసేపు 17 ఏండ్ల వాడై తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను. ఎన్ని సంవత్సరాలండి? 17 సంవత్సరాలు. యోసేపు తన అన్నలతో వాళ్ళ మందలు మేపుతున్నప్పుడు, తన ఇంటిలో ఉన్నప్పుడు యోసేపు యొక్క వయసు 17 సంవత్సరాలు. అన్నలతో కూడా మందలు మేపుతా ఉన్నాడు. అయితే అంటే యోసేపు కల గణనం చూడండి, 5వ వచనం చదవండి. ఆదికాండము 37:5. యోసేపు ఒక కల కని తన సహోదరులతో అది తెలియజెప్పగా వారు అతని మీద మరి పగపట్టిరి. 7వ వచనం. అదేమనగా, మనము చేనిలో పనులు కట్టుచుంటిమి, నా పన లేచి నిల్చుండగా నీ పనులు నా పనను చుట్టుకొని నా పనకు సాష్టాంగపడినని చెప్పెను. 8వ వచనం. అందుకతని సహోదరులు, నీవు నిశ్చయముగా మమ్ము నేలెదవా, మా మీద నీవు అధికారి వగుదువా అని అతనితో చెప్పి అతని కలలను బట్టి అతని మాటలను బట్టి అతని మీద మరింత పగపట్టిరి. కాబట్టి ఇక్కడ చూస్తే యోసేపు కల వచ్చింది 17వ ఏట, అంటే 17 years, ఎట్ ద ఏజ్ ఆఫ్ 17, 17వ సంవత్సరం. యోసేపు తన కలలు గురించి, అంటే తన దర్శనం గురించి, ఏమి దేవుడు చేయబోతున్నాడో, ఏమి ఇవ్వబోతున్నాడో అదంతా కూడా వాళ్ళ అన్నలకు తెలియచెప్పింది 17వ సంవత్సరం లేదా 17 ఏండ్ల వయసులో తెలియజేశాడు. యోసేపు కలలు 17 సంవత్సరంలో, అంటే దేవుడు ఏం చేయబోతున్నాడో, ఏమి ఇవ్వబోతున్నాడో, తను ఏమవ్వబోతున్నాడో 17 సంవత్సరాల వయసులో తెలిసింది యోసేపు. ముఖ్యంగా యవన బిడ్డలు, మీ యవన జీవితం అంతా చెత్త కోసం ఉపయోగించబాకండి. తర్వాత పెద్ద అయిపోయినాక అందరం పెద్దోళ్ళు అయిపోతాం. మీకున్న యవన జీవితము, ఆ ఉరుకులు పరుగులు, సోషల్ మీడియా, ఆ చీటింగు చాటింగు, ఇదంతా ఒకరోజు ఆగిపోతుంది. ఇప్పుడున్నంత వేగం ఉండదు, ఏ మనిషి అయినా అంతే. అయితే మీరు ఈ వయసులోనే దేవుడు మీ పక్షంగా ఏం చేయనే ఉన్నాడో అది తెలుసుకుంటే మీ లైఫ్ చాలా గొప్పగా ఉంటుంది, చాలా శక్తివంతంగా ఉంటుంది. యోసేపు 17వ సంవత్సరం, జస్ట్ టీనేజ్, 17. యవన జీవితంలో, మీ టీనేజ్లోనే లేదా మీకున్న 20sలో కానీ, ముఖ్యంగా టీనేజ్ 13 నుండి 19 లోపు మీరు తెలుసుకోవాలి. ఇప్పుడున్న యవన బిడ్డలకు రిక్వెస్ట్ చేసి చెప్పేది, మీరు యవన జీవితంలోనే, ఈ టీనేజ్లోనే 19 లోపే మీ గురి మీరు తెలుసుకోండి. దేవుడు ఏం చేయగోరుతున్నాడు, అసలు మీ లైఫ్ పర్పస్ ఏమిటి? జీవితం చాలా శక్తివంతమైనది, చాలా విలువైనది. నీవు అనుకున్న దానికంటే, నువ్వు ఊహించిన దానికంటే గొప్పది జీవితం. సరే, ఎప్పుడు అంటే నీ లైఫ్ పర్పస్ తెలుసుకోవాలి. నేను ఈ మాట చాలాసార్లు చెప్తా వస్తాను. ఏమిటంటే, ఓ గొప్ప దేవుడు అన్నాడు, నీ లైఫ్ పర్పస్ నువ్వు తెలుసుకోనంత వరకు నీ జీవించిన జీవితం ఎంతకాలమైనా అది జీవితమే కాదు అన్నాడు. అంటే 60 ఏళ్ళు వితౌట్ పర్పస్ జీవించినాక నువ్వు ఎంత సంపాదించినా సరే, నెలకు 10 లక్షలు వచ్చినా, అది నీ జీవితం యొక్క ఉద్దేశం కాకపోతే, అంటే దేవుని ఉద్దేశం కాకపోతే, లైఫ్ పర్పస్ కాకపోతే ఏం లేదు. కాగితాలు లెక్క పెట్టుకోవడం, కాగితాలు కట్టలు కట్టడం, బ్యాంకులను పడేస్తావు, బీరువాలను పడేస్తాం, అయిపోయి. బయటోడు కూడా చెత్త ఏరుకుంటాడు, చెత్త కట్టకడతాడు, దాన్ని తీసుకెళ్ళి మున్సిపల్ డబ్బాలో పడేస్తాడు. పర్పస్ తెలియకుండా జీవించడము యానిమల్ లైఫ్, అంటే జంతు జీవితము. క్షమించాలి ఈ మాట అనడానికి, ఎందుకంటే యానిమల్ కూడా అంతే. ఒక జంతువు ఏమిటంటే ఏంటి పర్పస్? అంతే, తినాలా, ఎక్కడ మేత దొరికితే అక్కడ తినాలా, మంచి మేత దొరకాల, మంచి తినాలా, పిల్లలు కనాలా, కొంతకాలం పెరగాల, చచ్చిపోవాలి. కాబట్టి దేవుని ఉద్దేశం అనగా నీ లైఫ్ పర్పస్ తెలుసుకుపోతే ఒక ఎనిమల్ లైఫ్ అంతే. అది జన్మించింది, నువ్వు జన్మించావు, అది పెరుగుతుంది, నువ్వు పెరుగుతున్నావు, అది పిల్లలు కంటుంది, నీ పిల్లలు కంటున్నావు, అది చస్తుంది, నువ్వు చస్తున్నావు. ఏం తెరా? దాన్ని మించి ఏం చేస్తున్నావు? సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ యువర్ లైఫ్? సోదరుడ సహోదరి, లైఫ్ పర్పస్, జీవిత ఉద్దేశం ఏమిటి గ్రహించు. ఫస్ట్ అసలు నేను ఎందుకు పుట్టాను, అసలు నా పర్పస్ ఏమిటి, ఏంటి నా పాత్ర ఏంటి, నేను ఏమిటి అసలు, ఏదైనా కావచ్చు. సోదరుడ సహోదరి, చాలా ఇంపార్టెంట్. సరే, యోసేపు 17 సంవత్సరాల వయసులో తన లైఫ్ పర్పస్ని తెలుసుకున్నాడు. నీ లైఫ్ పర్పస్ తెలుసుకో. ఎవరైనా కావచ్చు,
సరే మీరు అనొచ్చు, అన్న 17 అన్నారు, 20 కనుక్కోవాలి, ఇప్పుడు 60 వచ్చింది, ఏం చేద్దాం? అయినా పర్వాలేదు, 60 వచ్చినా పర్వాలేదు, ఇప్పుడు కనుక్కో, ఇంకేముంది, అయిపోయింది కదంటే, అయిపోయింది ఏముంది? సమాధికి వెళ్ళే లోపల ఆయన పర్పస్ ఎంత ఉంది చేయొచ్చు కదా. 60 వచ్చినా కనుక్కో, తప్పులేదు. కాబట్టి ఈ రోజైనా సరే లైఫ్ పర్పస్ తెలుసుకో. 60 సంవత్సరాలైనా పర్వాలేదు, 60 అయినా పర్వాలేదు, 50 అయినా పర్వాలేదు, ఏ వయసులో ఉన్నా సరే.